ఉదయకాల సమయంన పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కర్నూలు నేను చాలా సంవత్సరాల క్రితం వచ్చాను. నాకు 2002 ఇక్కడ మా చిన్నమ్మ వాళ్ళు ఉన్నారు. మార్నింగ్ అక్కడికి వెళ్ళి వచ్చాము. అప్రోచ్ 1-2లో ఇంకా నేను పూర్తిగా దేవుళ్ళలో లేదు. అప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా చూడటానికి వచ్చాను నేను కర్నూలు. మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఇప్పుడున్న జీవితాన్ని దేవుడు మార్చి ఈ రీతిగా ఈ వేదిక మీద ఉంచినందుకు దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. మరి మా ప్రియులు సహోదరులు ప్రమోద్ జాషువా గారు, వారు లోతైనటువంటి అనుభవం ఉన్నటువంటి దైవ సేవకులు. మరి వారిలాగా నేను ప్రసంగం చేయలేను, కానీ వారు నేను యుఎస్లో ఉన్నప్పుడు సాటర్డేస్ ఫోన్లో ప్రేయర్స్ చేయడము, చాలామందిని బలపరచడము విన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. కర్నూలు నుంచి పాస్టర్ గారు ఇప్పుడు మనకి వాక్యాన్ని అందిస్తారన్నప్పుడు బ్రదర్ యేసురత్నం గారు, అన్న మీరు లైన్లో ఉండండి, ఒక పాట పాడాలనేవారు. అప్పుడు వారి వాయిస్ వింటమే, కానీ వారిని నేను చూస్తానని అనుకోలేదు. బై గాడ్స్ గ్రేస్ ఐ గాట్ దట్ ఆపర్చునిటీ. వి మెట్ ఇన్ ఆక్విడ్ మీటింగ్స్లో కలుసుకున్నాము. చాలా సంతోషం. కలుసుకున్న తర్వాత కొన్ని విషయాలు నేను నా యొక్క లైఫ్ గురించి మాట్లాడుతూ లంచ్ అవర్లో మాట్లాడుతున్నప్పుడు షేర్ చేసుకున్నాను. మరి వారు వెంటనే ఇక్కడికి నన్ను పిలుస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ పాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ లవ్ అండ్ కన్సర్న్. వారి కుటుంబాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ. చాలా సంతోషం వేసింది. మరి ఐఎమ్ నాట్ వర్తీ టు స్టాండ్ హియర్, ఐ నో దట్ వాట్ ఈస్ మై పొజిషన్. గాడ్ ఈజ్ ఆల్వేస్ వర్తీ టు బి ప్రైజ్డ్. ఆమేన్. మరి నిన్నటి నుంచి నాకంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు డాక్టర్స్. నేను కొంచెం ఇల్లిటరేట్, నేను ఎక్కువ చదువుకోలేదు, కానీ వాళ్ళు చాలా చదువుకున్నారు. సో నేను గ్రాడ్యుయేట్ డిస్కంటిన్యూ చేశాను. నిజంగా అంటే అలాంటి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండి మరి సమాజంలో మరి వైద్యులుగా గొప్ప పేరు గణించినటువంటి డాక్టర్స్గా ఉంటూ కూడా ఎంతో దీనస్థితిలో వారు చేస్తున్న సేవను బట్టి నేను చాలా నేర్చుకున్నాను. మరి నిన్నటి నుంచి సందీప్ గారు నాతోనే ఉన్నారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. సేవకులకి సేవ చేయడం అంత ఈజీ కాదు. వారు నన్ను తీసుకువెళ్ళడం, తీసుకురావడము, ఇవన్నీ కూడా నాలో ఏదో నీతి లేకపోతే నేనేదో దేవుడికి నమ్మకంగా బ్రతున్నానని కాదు, కానీ దేవుని యొక్క కనికరాన్ని బట్టి దేవుడు ఆయన బిడ్డల్ని మనకు పంపిస్తూ ఆయన సహాయం చేస్తుంటారు. మరి అలాంటి బిడ్డలందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు నా సాక్ష్యాన్ని, కొంత వాక్యాన్ని, కొన్ని పాటల్ని నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. సో నేను ఎప్పుడు ఒకటి చెప్తుంటాను, ఏంటంటే ఎయిమ్, ఒక గురి గురించి మాట్లాడుతుంటాను నేను. గురి అంటే నాకు ఒక ఎయిమ్, నాకు ఒక అంబిషన్ ఉంది. ఏంటంటే ఇండియాలోనే ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, ఇండియాలో ఒక బెస్ట్ కంపోజర్. సో అమితాబ్ బచ్చన్తో సినిమా చేయాలి, రజనీకాంత్ పక్కన కూర్చోవాలి. ఇట్స్ నా ఎయిమ్ అది కదా. అలా మరి భారతదేశంలో చూసుకున్నట్లయితే ఒక సచిన్ టెండూల్కర్కి ఒక ఎయిమ్ ఉంది. అతను బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లోకి వచ్చాడంటే ప్రపంచ దేశాలు భయపడతాయి. ఒక ఏఆర్ రెహమాన్కి ఒక గురి ఉంది, భారతదేశానికి 2 ఆస్కార్ అవార్డ్స్ తీసుకొచ్చాడు. ఒక తమన్నాకు ఒక గురి ఉంది, ఆమె తన అందాలు చూపించుకొని ప్రపంచాన్ని ఉరుతలుగిస్తుంది. సో నాకు గురి ఉంది, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని. ఈరోజు నేనంటాను, గురి లేనిది ఎవడంటే క్రైస్తవుడే. వాడికి ఏ గురి ఉండదు, తింటం పడుకోవడం తప్ప. ఒక గురి లేదు. సో గురి లేనివాడు క్రైస్తవుడు కాదు. ఒక గురి ఉండాలి. అందుకే పౌలు అంటారు, నేను గురి చూడని వాని వల్లే పరిగెత్తట్లేదురా బాబు, గురి చూస్తూ పరిగెడుతున్నాను అంటాడు. ఆమేన్. క్రీస్తునే గురి. ఆమేన్. సో అలాంటి పరిస్థితుల్లో నేను చాలా సినిమాలు చేయాలి,
నేను 97లో నాకు గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేశాను. 21 years అప్పుడు నాకు జాబ్ వచ్చింది సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్లో. ఆ జాబ్ రిజైన్ చేసి ఇమీడియట్గా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చెన్నైలో ఇళయరాజా, మరి పెద్ద పెద్ద సంగీత దర్శకులు కీరవాణి, మరి ఇంకా మరి రాజన్ నాగేంద్ర, మహాదేవన్, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నప్పుడు వాళ్ళతో జేవి రాఘవులు, ఇలాంటి చిరంజీవి సినిమాకి కంపోజ్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను. నేను తమిళ్ డైరెక్టర్స్తో పనిచేస్తున్నాను. మాస్టర్ సినిమా చేసినప్పుడు దేవా, తమిళ్లో ఆయన చేస్తున్న సినిమా ఖుషి అనే సినిమా, తర్వాత అది మరలా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ఇక్కడ చేశాడు. ఆ సినిమాకి వర్క్ చేస్తూ అటు వెళ్ళిపోయి మరి ఒక 1000 సినిమా పాటలు రాశాను నేను. 1000 సినిమా పాటల్లో 500 బూతు సాహిత్యాలు రాసేవాడిని. అంటే సినిమా సాహిత్యం రాయాలంటే చాలా బుక్స్ చదవాలి. వేటూరి సుందర రామూర్తి, సిరివెల్ల సీతారామ శాస్త్రి, మరి చంద్రబోస్, ఇలాంటి వాళ్ళతో వర్క్ చేస్తూ నేను చాలా సినిమాలు లిరిక్స్ రాసి ప్రొడ్యూసర్స్తో సిట్టింగ్స్ కూర్చునేవాడిని. నేను నా యొక్క గురి అంటే చాలా దగ్గరలో ఉందనేటటువంటి ఆశతో ఆకాంక్షతో పరిగెడుతున్నటువంటి సమయం అది. అక్కడ చాలామంది దగ్గర వర్క్ చేస్తూ మరి నేను ఎన్నో పాటలు రాయడం జరిగింది. దాంట్లో చాలా నేను కొంత తమిళ్ డబ్బింగ్ కూడా కొన్ని రాశాను. అయితే సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలంటే చిన్న విషయం కాదు. అది ఎంతో విద్వత్తు ఉండాలి, ఎన్నో రాగాలు నేర్చుకోవాలి, వెస్టర్న్ క్లాసికల్ నేర్చుకోవాలి, కర్ణాటిక్ నేర్చుకోవాలి, సాహిత్యం మీద అవగాహన ఉండాలి. ఒక ఫిలిం స్కోర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలంటే దానికి నొటేషన్ రావాలి, ప్రపంచ స్థాయిలో పనిచేయాలి. ఇట్స్ నాట్ సో ఈజీ. అలాంటి యాంబిషన్ ఉన్నటువంటి నేను మరి ఈ గవర్నమెంట్ జాబ్ అది వదిలేసి, మరి అందరినీ ఫ్యామిలీ మెంబర్స్ని వదిలేసి చెన్నైలో సెటిల్ అయిపోదాం, అక్కడ ఏఆర్ రెహమాన్తో వర్క్ చేయాలి, ఇలాంటి పెద్ద పెద్ద సంగీత దర్శకులతో పనిచేయాలనే ఆశతో ఉన్నాను నేను. ఆ తర్వాత ఫిలిం ఇండస్ట్రీ అటు నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయింది, జూబ్లీ హిల్స్కి. తర్వాత అటు వచ్చేసాను. సో సహాయ సంగీత దర్శకుడిగా 9 సినిమాలు పనిచేశాను. ఆ తర్వాత నేను రామ్ గోపాల్ వర్మతో రక్త చరిత్ర వర్క్ చేస్తూ ఉన్నాను అడవుల్లో. మీకు తెలుసు రామ్ గోపాల్ వర్మ అందరికీ కదా, చాలామంది కొంతమంది ఇంకా సినిమాలు చూస్తున్న వాళ్ళు కూడా ఉండొచ్చు, సీరియల్స్ కూడా చూస్తున్న వాళ్ళు. పర్లేదు, మనం దేవుడి ఎదుట సత్యం చెప్తాం. సో వర్మతో పనిచేస్తున్నప్పుడు వర్మకి నేను ట్యూన్స్ ఇస్తూ ఉన్నాను అడవిలో. సో అతనితో పనిచేయడం అంత ఈజీ కాదు. ఆయన ట్యూన్స్ అడుగుతూ ఉన్నాడు, నేను ఇస్తున్నాను. ఒక 13-14 కంపోజిషన్స్ వినిపించాను. రక్త చరిత్ర ఓపెనింగ్ సీన్ చెప్పాడు ఆయన. సో అందులో అన్ని పల్లవులు వింటున్నాడు, కానీ ఏది ఆయన అంటే బాగున్నాయి అంటున్నాడు, ఏది తీసుకోవట్లా. సో ఫస్ట్ పల్లవిలో ఫస్ట్ లైన్, 8th ఫ్రేజ్లో సెకండ్ లైన్, 13వ పల్లవిలో థర్డ్ లైన్ కలిపి ఒక పల్లవి వినిపించమన్నాడు. జనరల్గా ఓ పల్లవి గుర్తుండడమే కష్టం మనకి కంపోజర్స్కి. అలాంటిది ఎడిటింగ్ చేసి వినిపిస్తే ఇలా చూసి నేనే సైకోనంటే నాకంటే సైకోలాగా ఉన్నా అన్నాడు. అంటే నేను సైకోలతో పనిచేశాను అనమాట. సో కాబట్టి అలాంటి స్థితిలో నేను వర్క్ చేయడం జరిగింది. తర్వాత ఇలా చేస్తున్నటువంటి టైం నాది. సో నేను ఇంకా సినిమాలు త్వరగా చేయాలి. ఒక సినిమా చేస్తే ఆ టైం అప్పుడు నాకు 50 లక్షలు, 70 లక్షలు. ఇప్పుడు ఒక సినిమా చేస్తే 4 crores, 4 CR, 5 CR, 10 CR, 10 కోట్లు 2 నెలలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ సంపాదించలేరు. సో పెద్ద పెద్ద సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ 50 కోట్లు అలా తీసుకుంటారు. అందులో దాదాపుగా బ్లాక్ మనీ ఎక్కువ ఉంటుంది, వైట్ తక్కువ. సో ఇలాంటి పరిస్థితుల్లో నేను రాజకీయ నాయకులతో పనిచేస్తున్నాను. అప్పుడు నేను మరి చాలా స్పీడ్గా త్వరగా సంపాదించాలి, జూబ్లీస్లో ఇల్లు కొనుక్కోవాలి, BMW కార్ కొనాలి, సో త్వరగా సెటిల్ అయిపోవాలి, ఇది నా ఆలోచన. మరి ఆ టైంలో వైఎస్ గారు పిలిచారు నన్ను. ఆయన సీఎంగా ఉన్నారు. ఆయన గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది హైదరాబాద్లో. ఆ టైంలో రాహుల్ గాంధీ రావటం, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. రవీంద్ర భారతిలో పెద్ద సాంగ్ కావాలి. అప్పుడు మణిశర్మ అందుబాటులో లేడు, ఆయన ఎక్కడో యూఎస్లో ఉన్నాడు. ప్లస్ రెహమాన్ కూడా వాళ్ళు దొరికే పరిస్థితులు లేరు కనుక ఒక యంగ్ జనరేషన్ కావాలి, మంచి ఒక విప్లవ గీతం కావాలి పార్టీ కంటే నన్ను పిలిచారు. వర్మ గారి ద్వారా అట్లా కనెక్షన్స్ నాకు కుదిరాయి. పవన్ కళ్యాణ్ డైరెక్టర్ వీరశంకర్, గుడంబ శంకర్ డైరెక్టర్ పిలిచి అలా నాకు లింకప్ చేస్తే వెళ్ళా. ఆ పాట 6 నిమిషాల సాంగ్, అది అనంత శ్రీరామ్ రాస్తే దాంట్లో ఒక అక్షరం కూడా తీయకుండా కంపోజ్ చేయాలన్నారు వైఎస్ గారు. ఆయనకి మ్యూజిక్ మీద చాలా పట్టుంది. సో సాహిత్యం కూడా బాగా తెలుసు ఆయనకి. సరే సార్ నేను చేస్తానంటే ఎప్పుడు కలిస్తా ఉన్నాడు. నాకు ఒక 1 వీక్ లేదు, నాకు రేపే కావాలన్నారు. సో దాన్ని కంపోజ్ చేయడం జరిగింది. రవీంద్ర భారతిలో 6:30,
మేము లోపలికి వెళ్ళాలి. 7:30కి మొత్తము అన్నీ క్లోజ్ అయిపోతాయి. లోపల బాడీ గార్డ్స్ అంతా మీకు తెలుసు ఎస్కాట్ ఎలా ఉంటుందో, సెక్యూరిటీ. సో నన్ను కూడా తీసుకెళ్తూ కీబోర్డ్స్ అని తీసుకెళ్తుంటే ఈ కుక్కలు వాసన చూడటము, ఇవన్నీ చెకింగ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. లోపలికి వెళ్ళాము, ఆ సాంగ్ స్టార్ట్ చేసాం, పాడాం. పాడిన తర్వాత మళ్ళీ వైఎస్ గారు పిలిచి ఈ పాట మళ్ళీ రెండోసారి పాడాలి, సో ఇది చాలా ఇన్స్పిరేషన్గా ఉంది సాంగ్ అన్నారు. సార్ మళ్ళీ రెండోసారి పాడాం. పాడిన తర్వాత ఒక సీఎం పక్కన నడుస్తుంటే ఎలా ఉంటుంది మీకు? ఒక చీఫ్ మినిస్టర్, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక సందులో లీడర్తో నడిస్తేనే బోల్తంత కటింగ్ ఇస్తామని కదా, చాలా కటింగ్లు ఇస్తుంటాం. కానీ నేను అంటాను ఒక సీఎం, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయనతో నడుస్తుంటే నేను అనుకున్నాను ప్రపంచాన్ని జయించేశానని. చాలా అహం, గర్వం, భయంకరమైనటువంటి లోపల సాతాను యొక్క ఆ స్థానం చోటు చేసుకుంటుంది మనకి కదా, అది భయంకరమైన అహం అది. సో నేను అనుకున్నాను ఇక నేను ఏదైనా అడిగేయచ్చు ఈయన దగ్గర. చాలామంది అప్పటికే అన్నారు, అన్నా నువ్వు ఆయన ల్యాండ్ అడిగన్నా ల్యాండ్ ఇస్తాడు జూబ్లీ హిల్స్లో. అప్పటికే మరి చంద్రబాబు గారు వందే మాత్రం శ్రీనివాస్కి ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు 8-10 కోట్లు స్టూడియో కట్టుకున్నారు అన్నా ల్యాబ్స్ అని. సో ఇలాంటి అవకాశాలు ఉన్నటువంటి డేస్ అవి. త్వరగా డబ్బులు సంపాదించాలి, త్వరగా పేరు వచ్చేయాలి మనకు, అదే కదా, త్వరగా అన్నీ త్వరగా అయిపోవాలి. మనకు ఆలస్యం అయితే కుదరదు, కోపం వస్తుంది మనకి. సో కదా, అలాంటి టైంలో నడుస్తున్నప్పుడు నేను ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, అరే వీళ్ళందరూ చనిపోతారు, వీళ్ళెవ్వరు బ్రతకరు, కానీ చనిపోయి తిరిగి లేచింది నేను ఒక్కడే. ఆమేన్. పునరుద్ధాన శక్తి నా దగ్గర ఉంది, పునరుద్ధాన శక్తి నా దగ్గర ఉంది. వీళ్ళెవ్వరు నీకు ఆ శక్తిని ఇవ్వలేరు. అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీన్స్ చాప్టర్ 3:10-11, మీరు బైబిల్ ఉంటే త్వరగా చదవండి ఎవరి దగ్గర. అక్కడ అంటాడు, క్రీస్తు యేసు యొక్క పునరుద్ధాన శక్తిని నేను దినదినము అనుభవిస్తున్నాను అంటాడు. ఆయన వచ్చినప్పుడు మరి ఎక్కువగా అనుభవిస్తానంటాడు పౌలు. ఆమేన్. అలాంటి స్థితిలో నేను ఉన్నప్పుడు చాలా భయంకరమైన పరిస్థితి అది. మరి నాకు ఏం అర్థం కావట్లేదు. చాలామంది నన్ను అంటున్నారు, అన్న మీరు త్వరగా మరి ల్యాండ్ అడగండి సీఎం గారు అంటే. మరలా ఇంటికి వచ్చిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. పేతురు యేసుప్రభుతో ఎన్నేళ్ళు ఉన్నాడు? 3.5 years ఉన్నాడు. ఎప్పుడైనా పేతురు యేసుప్రభుని ఒకవేళ యెరూషలేం సెంటర్లో 500 గజాలు అడిగితే ఇవ్వలేడా యేసుప్రభు? ఇవ్వలేడా? పేతురు అడగలేదు, ఆయన ఇవ్వలేదు. ఆమేన్. నీకు ఏది అడగాలో తెలియాలి ఇవ్వాలి. ఆమేన్. దేవుణ్ణి అడగటం చేతగాని క్రైస్తవ జీవితం అంది. భూ సంబంధమైన విషయాలు అడుగుతావు. అందుకే కొలొషియన్స్ చాప్టర్ 3:1లో ఇఫ్ యూ హ్యావ్ బీన్ రైజ్డ్ అప్ విత్ క్రైస్ట్, వాట్ యూ హ్యావ్ టు డూ? కీప్ సీకింగ్ ద థింగ్స్ అబౌవ్ వేర్ క్రైస్ట్ ఇస్ సీటెడ్ ఎట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. ఆమేన్. యేసు క్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. అలాంటి అడగరా అన్నాడు దేవుడు. పరిశుద్ధాత్మను అడుగు, పరిశుద్ధమైన జీవితం అడుగు, పరిశుద్ధమైన చూపును అడుగు. నీ సినిమా ప్రపంచాన్ని ఆపరా. నువ్వు చూస్తున్నటువంటి జీవితం అది కాదు. అదే కళ్ళతో సినిమాలు చూస్తావు, అదే కళ్ళతో బైబిల్ చూస్తావు. వేషధారి. దేవుడు నాతో మాట్లాడుతాను దినాలు. నేను నా ప్రభువా క్రైస్తవుడిగా పుట్టాను, క్రైస్తవత్వం అంటే తెలియదు నాకు. 1850లో ఒక పాట మా గ్రేట్ గ్రాండ్ పా ఆయన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఏ ముఖంబు తోడవద్దు అనే పాట, ఆయన విజయవాడ బస్ స్టాండ్లో పెన్ లేదు ఆయన దగ్గర. 1850sలో కరెంట్ ఉందా? లేదు. ఏమైనా వస్తువులు ఉన్నాయా? లేవు. ఏ రకమైనటువంటి సదుపాయాలు లేనటువంటి దినాల్లో ఎంతోమంది పొలాలు, స్థలాలు, ఆస్తులు ఇస్తే రోడ్డు మీద పంచి వచ్చేవాళ్ళు. వాళ్ళు రోడ్డు మీద నిలబడి సువార్త చేశారు వాళ్ళు. ఆయన పెన్ తీసుకొని విజయవాడ బస్ స్టాండ్లో రాసి ఆ పాట తన భార్య దగ్గరకు వచ్చి వినిపిస్తూ ఒక మాట అన్నాడమ్మా, నన్ను క్షమించు, నేను ఒక మంచి భర్తగా ఓడిపోయాను అని భార్యని క్షమాపణ అడిగాడు. ఆమె ఏడుస్తూ నిన్ను దేవుడు ఎప్పుడో క్షమించాడయ్యా, నేనే పాటిదాన్ని అన్నప్పుడు ఆ పాట వినిపించాడు. ఏ మైనర్ ఆన్లో పెట్టుకోండి. యేసునాథనీదు బ్రోలాయే ముఖంబు తోడవత్తు, కావరించి నిన్ను మరచి ఏకమైతి
నీచ పాపవర్తనంబు పేచమెల్ల బాపి ముందు నీచ పాపవర్తనంబు కాచి పెంచి నియమనిష్ట కాచి పెంచి నియమనిష్ట ఆచరణము నిలుపు కొరకు దోష భారమెల్ల బాప పూచి నీదే నిజముగా ఏ ముఖంబు తోడవత్తు. రెండవ వచనంలో రాస్తాడు, తుట్ట తుదకు నిన్ను చేరా కట్టినాడ కంకణమును తుట్ట తుదకు నిన్ను చేరా తుట్ట తుదకు నిన్ను చేరా కట్టినాడ కంకణమును వట్టి మాట కాదు నిజము. ఒట్టి మాట కాదు నిజము పట్టి నడుపు పరమపురికి పట్టుకొను మునాదు చేయి మట్టి పాలు కాకమును పేయి ముఖంబు తోడవత్తు. యేసునాథ నీదు మృలా ఏ ముఖంబు తోడవత్తు. హల్లెలూయా. ఏ ముఖం పెట్టుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాలమ్మా? ఈ ఓడిపోయిన ముఖం, చెడిపోయిన ముఖం, దుర్మార్గపు ముఖం, దేవునికి బాధ కలిగించే ముఖం, ఏం ముఖం పెట్టుకొని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి? ఈరోజు నీకు ముఖం లేదు కానీ, నీకు ఫేస్ లేదు కానీ నీకు ఫేస్బుక్ ఉంది. ఎవరికి కావాలి నీ ఫేస్బుక్? ఎవరికి కావాలని అడుగుతున్నాను. నీకు లైకులు కావాలా? నీకు అప్రిసియేషన్ కావాలా? నీకు పొగడ్తలు కావాలా? పేరు కావాలా? నువ్వు జీవించున్నావన్న పేరుగా నువ్వు చచ్చిన దాన్ని మీరు చచ్చినవాడు అంటున్నాడు దేవుడు. ఆమేన్. ఎవరికి కావాలి? ఏం ముఖం పెట్టుకొని వెళ్తావు? ఏం సాధించావని అడుగుతున్నాను నేను. క్రీస్తు కొరకు ఏం సాధించాను? ఎంతోమంది జీవితాన్ని తగలబెడితే నీ చేతిలో బైబిల్ ఉంది. ఈరోజు ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నావు. ఎవరికి సువార్త చేసావు ఇంతకాలం? సేవకులు నిలబడి మాట్లాడుతుంటే నీకు పట్టింపు లేదు. దేవుడు అన్నాడు, అరే నువ్వు మారాలరా, నువ్వు మారాలి. అందుకే యోహాను బాప్తిస్మ ఇచ్చి యోహాన్ అంటాడు, Matthew chapter 3 verse 1, for the kingdom of God is at hand. Repent, repent, repent. Repent therefore, for the kingdom of God is at. అరే దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మారు మనసు పొంద. నన్న ప్రభా, మారు మనసు ఏంటో నాకు తెలియదు. మారు మనసు అంటే నాకు ఒక నిర్వచనం తెలుసు. ప్రభువు నాకు చెప్పింది, టర్న్ ఫ్రమ్ వరల్డ్ టు వర్డ్. ఆమేన్. ప్రపంచం నుంచి క్రీస్తు వైపు పూర్తిగా తిరగడమే మారు మనసు. చాలామంది తిరుగుతారు. ఆ హైదరాబాద్లో పెరెడ్ గ్రౌండ్, నేను సైనిక్పురి నుంచి వెళ్తున్నప్పుడు తెల్లవారుజామున 4:30కి అక్కడ ఈ సైనికులందరూ కూడా ఆర్మీ ఎంత పొద్దున్న లేచి బాత్రూమ్స్ కడగటము ఇవన్నీ క్లీన్ చేయడం చూస్తుంటాను నేను సఫీల్ కూడా వెళ్ళేటప్పుడు. వాళ్ళు పెరేడ్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చీఫ్ ఆర్మీ ఆఫీసర్ వాళ్ళని అబౌట్ టర్న్ అంటాడు. అనగానే ఎటు తిరగాలి? ఎలా తిరగాలి? ఎవడైనా ఇటు తిరిగాడు అనుకోండి, వన్ పట్టుకురమ్మంటాడు, బ్రింగ్ హిమ్ దట్ ఫెలో. గన్స్ వెనక్కి తిప్పి ఇట్లా ఒంగోబెట్టి ఇక్కడ కొడితే 6 months నడుము పనిచేయదు. అది చీఫ్ ఆర్మీ ఆఫీసర్ ట్రీట్మెంట్ అలా ఉంటుంది. నేను అంటాను, దేవుడు నిన్ను అబౌట్ టర్న్ అంటే నువ్వు కాసేపు టీవీ వైపు, కాసేపు సీరియల్ వైపు, కాసేపు నీలో కుళ్ళు, కుట్ర, అసూయ, నీ బంగారము, నీ ఆస్తులు, నీ గర్వము,
అటు అటు తిరుగుతుంటావు. నువ్వు మారుమనసు పొందినట్టు నటిస్తున్నటువంటి వేషధారివి. ఆమేన్. దేవుడు అన్నాడు, ఓ ఈ వేషధారి. దేవుడు నాతో మాట్లాడుతున్న దినాలవి. ప్రభువా, నేనేం చేయాలి? నువ్వు పూర్తిగా మారాలి, పూర్తి స్థాయిలో మారాలి. నేను చాలా సంవత్సరాలు 500 పాటలు భూత సాహిత్యాలు రాశాను. ఎఫ్ఎస్సి 5:4 ఒక మాట ఉంటుంది. టర్న్ టు ఎఫెసియన్స్ చాప్టర్ 5:4లో అక్కడ ఒక మాట ఉంటుంది. ఏంటంటే, మీరు దయచేసి చదవండి ఒకసారి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభవత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. 4:5 కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను గాని, మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఆమేన్. కృతజ్ఞతావచనమే ఉచ్చరింపవలను. చాలామంది చక్కగా కూడా ఎంతో భాషలు మాట్లాడుతున్నట్టు, చక్కటి లాంగ్వేజ్, చక్కటి కమ్యూనికేషన్, చక్కగా మాట్లాడతారు కదా. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. బయటికి వెళ్తే వాళ్ళని చూడాలి, వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇంట్లో చూడాలి, వాళ్ళ ఆఫీస్లో చూడాలి, వాళ్ళ స్కూల్లో చూడాలి, వాళ్ళ కాలేజెస్లో చూడాలి. నీ జీవితం, నేను అంటున్నాను, సోమవారం నుంచి శనివారం వరకు నీ జీవితం బయట ఆటో స్టాండ్లో ఎట్లా ఉంది, బస్ స్టాండ్లో ఎలా ఉంది, నీ కుటుంబంలో ఎలా ఉంది, అక్కడ నువ్వు కరెక్ట్గా ఉండవు. ఆదివారం వచ్చి ఇక్కడ నటించాల్సిన అవసరం లేదు. ఆమేన్. అక్కడ నువ్వు కరెక్ట్గా ఉంటే ఇక్కడ దేవునికి ఆరాధన కరెక్ట్గా నువ్వు చేయగలవు. ఆమేన్. అది నిజమైన ఆరాధన. మనమేంటి పాడేది? మనకంటే గొప్పగా పాడేవాళ్ళు లేరా? శంకర మదంతో పనిచేశాను నేను. హరిహరన్, జేసుదాస్ వాళ్ళు పాడినట్టు నువ్వు పాడగలవా? పాడలేవు. కానీ మనం పాడిన దానికి వాళ్ళు పాడిన దాని తేడా ఏంటి తెలుసా? మనం పాడితే పరిశుద్ధాత్మదేవుడు మనలోకి వస్తాడు. ఆమేన్. అది తేడా. అది చాలామంది రాజకీయ నాయకులు మాట్లాడచ్చు 2 గంటలు 3 గంటలు. కానీ ఒక అభిషేకింపబడ్డటువంటి దైవజనుడు మాట్లాడితే రాజకీయ నాయకుల ప్రసంగాలు పనిచేయవు. హల్లెలూయా. ఎలిక్వెంట్ స్పీచ్ కాదు కావాల్సింది, అనాయింటింగ్ స్పీచ్ కావాలి. అటువంటి ప్రసంగం నువ్వు చేయాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు పూర్తిగా మానేయాలి, పూర్తి స్థాయిలో. నన్న ప్రభువా, 500 పాటలు బూతు పాటలు రాశాను. అప్పుడప్పుడు చూసుకుంటాను చేయని. నాకు కుష్టు రాలేదు. ఎందుకు ప్రభువా? గెహాజీకి వచ్చింది కదా. నాకెందుకు రాలేదంటే దేవుడు అన్నాడు, నిన్ను క్షమించను పోరా అన్నాడు. ఆమేన్. నిన్ను క్షమించను పో, దేవుడు నీకు భిక్ష పెట్టునుగాక. దేవుడు క్షమించకపోతే నువ్వు ఇక్కడ కూర్చోవు. దేవుడు క్షమించకపోతే నీ కుటుంబం ఇలా ఉండదు. దేవుడు క్షమించకపోతే నీకు ఇక్కడ సువార్త లేదు. ఆమేన్. నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే నీ నీతిని బట్టి, నీ గొప్పతనాన్ని బట్టి, నీ ప్రార్థన బట్టి కాదు. దేవుని కనికరం నీ మీద ఉంది ఇంకా. ఆమేన్. దేవుడు నన్ను అన్నాడు, నేను క్షమించాను. అయితే దావీదు అంటాడు, అతిక్రమలు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలంట. అప్పుడే కనికరము. చాలామంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. చాలామంది బూతులు మానేయాలనుకుంటారు, మానలేరు. సడన్గా ఉండి నేను ఒక బ్రదర్ అతను చాలా బలంగా ప్రార్థన చేస్తారు. మేము కార్ డ్రైవ్ చేస్తున్నాము హైదరాబాద్లో. బైబిల్ ఉంది పక్కనే. హైదరాబాద్ డ్రైవింగ్ అంటే మీకు తెలుసు ఎలా ఉంటుందో. భయంకరమైన డ్రైవింగ్ అది చెప్పలేము. అలా వచ్చి ఇలా పోతుంటారు. ఎంత పెద్ద మంచి భక్తులకు కూడా శోధనే. వెళ్తున్నప్పుడు సడన్గా ఉండి నీ అనేసాడు ఒక మాట. నన్ను పాస్టర్ గారు, ఇందాకనే కదా మనం పరిశుద్ధంగా మాట్లాడుకున్నాం అంటే, సారీ బ్రదర్ నాకు అట్లా వచ్చేస్తుంది అంటున్నాడు. సో నువ్వు శోధన జయించుదువుగాక. ఆమేన్. మాట్లాడద్దు. నీ ఏంటి? బూతులైనను సరసూక్తులైనను పోకిరి మాటలు మాట్లాడుతును. కృతజ్ఞత వచనమే ఉచ్చరింపవలను. ఆమేన్. నీ నోరు జాగ్రత్తగా పెట్టుకుందువుగాక. ఆమేన్. నేను ప్రభువా నైనా నా చెయ్యిని ఇలా ఉంచావా? మనము దేవుడికి ఆయాసకరంగా బ్రతున్న దినాలన్నీ కూడా దేవుడు మనల్ని క్షమించాడు. చాలామంది ఆయనకు వస్తుంటారు, అన్న నేను మ్యూజిక్ నేర్చుకోవాలనుకుంటున్నా అంటారు. నేను ఎప్పుడు అంటాను, నువ్వు నేర్చుకోవాలంటే నువ్వు ఓర్చుకోవాలంటాను. ఆమేన్. నువ్వు ఓర్చుకోకుండా మ్యూజిక్ నీకు రాదు. ఇది ఏమైనా పెట్టుకొని ఊరికే వాయించేది కాదు. అందుకే నేను బైబిల్లో చదువుతున్నప్పుడు ఆ దినాల్లో దేవుడు నన్ను బయటికి పిలుస్తున్న దినాల్లో దావీదు ఒక పాట రాస్తూ యదూత్ అనే ఒక రాగాన్ని జ్ఞాపకం చేశాడు. యదూత్. ఆ రాగం ఎవరికైనా తెలుసా?
దావీదు రాసినటువంటి పాటల్లో ఒక్కొక్క రాగాన్ని దాన్ని బయటికి తీయడానికి ప్రపంచంలో గొప్ప గొప్ప యూనివర్సిటీస్ కట్టారు, ఎంతవరకు ఒక రాగాన్ని కనుక్కోలేకపోయారు. ఆయన నోటేషన్ రాశాడు. సౌలు పరిగెత్తిస్తున్నప్పుడు అడవుల్లో నోట్స్ రాశాడు. ఆయన భయంకరమైన దినాల్లో ఆయన నోట్స్ స్వరపరిచాడు, తంతి వాయిద్యాన్ని ట్యూన్ చేశాడు. ఆ రాగాన్ని ఇప్పటివరకు కనుక్కోలేకపోయారు. నేను చాలాసార్లు కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఆ రాగం పరలోకం వచ్చినప్పుడే నీకు తెలియజేయబడుతున్నాడు. ఆమేన్. అప్పటి వరకు నీకు మరి ఈ రాగాలన్నీ ఏంటి? ఈ రాగాలన్నీ రోగాలే, ఈ రాగాలు కావు, ఇవన్నీ రోగాలు. నువ్వు చేసిన రోగాలేరా, ఈ రాగాలు పరలోకానికి రావు పో అన్నాడు. సో కాబట్టి ఆలోచిస్తే నేను చాలాసార్లు ఆలోచిస్తాను, ప్రభువా ఒక ఇన్స్ట్రుమెంట్ ట్యూన్ చేయాలంటే దానికి 440 kHz ట్యూన్ చేయాలి. దాని మెజర్మెంట్ అలా ఉంటుంది. ఒక గిటార్ ట్యూన్ చేయాలంటే దానికి ఒక ట్యూనర్ కావాలి. ఈరోజు ట్యూనర్ కోసం మనం మ్యూజిక్ షోరూమ్కి వెళ్తే దొరుకుతుంది. మరి దావీదుకి ఏ ట్యూనర్ లేదు. ఎలా స్వరపరిచాడు? ఒక మ్యూజిషియన్ లేడు, ఒక పక్కన హెల్ప్ చేసేవాడు ఎవడు లేడు, ఒక సౌండ్ సిస్టమ్ లేదు, ఏమీ లేదు. ఇలాంటి అడవుల్లో మరి పరిగెడుతూ ఆ యొక్క స్వరమండలాన్ని ఎలా, తంతి వాయిద్యాన్ని ఎలా స్వరపరిచాడు? ప్రభువు అని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, దావీదు నాతో ట్యూన్లో ఉన్నాడు. ఏమే, నువ్వు దేవుడితో ట్యూనప్లో ఉండాలి, ఇన్స్ట్రుమెంట్స్తో కాదు. చాలామంది ఇన్స్ట్రుమెంట్స్తో ట్యూనప్లో ఉంటారు, అమ్మాయిలతో ట్యూనప్లో ఉంటారు. నువ్వు ట్యూనప్ ఎవరితో ఉంటున్నావు? అమ్మాయితో ఉంటున్నావా? గిటార్ వాయించుకుంటారు. యూ డెవిల్, యూఆర్ హిపోక్రైట్. జాగ్రత్త, నీ ట్యూనింగ్ ఎక్కడుంది? దేవుడితో ఉందా, దయ్యాలతో ఉందా? దావీదు దేవుడితో ట్యూనప్లో ఉన్నాడు. ఏమే, నీ కుటుంబం ట్యూనింగ్లో ఉందో లేదో చూసుకో. చర్చికి వచ్చినంత మాత్రం ఏం జరగదు. నీ జీవితం మారాలి అన్నాడు ప్రభువు నాతో. జీవితం మారాలి. చాలాసార్లు మనం అనుకుంటాం మన పాటలు, మన ప్రసంగాలు, మన యొక్క ప్రార్థనలు కాదు. నీ జీవితం నీ ఆంతర్యము మార్చబడితే నిన్ను చూసి అనేక మంది సంఘంలోకి వస్తారు. ఆమేన్. అలాంటి దినాల్లో నేను వెళ్తున్నటువంటి టైంలో చాలాసార్లు దేవుడు నన్ను గద్దించాడు. నేను అన్నాను, ప్రభువా నన్ను వదిలేయమంటున్నావు, నేను ఉన్న పలానా వదిలేస్తే బంజారా హిల్స్లో 500 రూపాయల నోట్ తీస్తే కనపడదు. బంజారా హిల్స్ చాలా ఎక్స్పెన్సివ్, అక్కడ కాస్ట్లీ ఏరియా. సీఎంలు, పాలిటీషియన్స్, సినిమా వాళ్ళు, బిజినెస్ మ్యాన్ అందరు అక్కడే ఉంటారు. నన్ను ప్రభువు వదిలేసి రావాలా? నువ్వు వదిలేయాలి. మరి ఎలా బ్రతకాలి నేను, నా కుటుంబం? దేవుడు అన్నాడు Matthew 4:4, man shall not live by bread alone, but by every word that proceeded out of mouth of God. ఆమేన్. అరే మనుషుడు ఈ తబలాల వల్ల, కీబోర్డ్ల వల్ల, ఈ స్థలాల వల్ల, పొలాల వల్ల, ఉద్యోగాల వల్ల, ఈ పదవుల వల్ల, దీని వల్ల, వేటి వల్ల బ్రతకడరా? నా నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. ఆమేన్. నీకు ఆ నమ్మకం ఉందా? ఈరోజు నిజంగా నమ్ముతున్నావా? మార్తా, నిజంగా నమ్ముతున్నావా? నేనే పునరుద్ధానము, జీవము. నీకు నమ్మకం లేదు. చాలామంది నమ్మరు, దేవుని నమ్మినట్టుగా నటిస్తారు చాలాసార్లు. అందుకే దావీదు ఒక మాట రాస్తూ 41:11 సామ్స్లో చూసినట్లయితే 41:11 ఐ నో దట్ యు ఆర్ ప్లీజ్ విత్ మీ బై దిస్. అక్కడ ఒక మాట ఉంది చూడండి, దయచేసి చదవండి. 41:11 బికాస్ మై ఎనిమీ డస్ నాట్ షౌట్ ఇన్ ట్రంప్ ఫర్ మీ. నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండ చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనను. అంటే చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే నా జీవితంలో శత్రువు నా మీద యుద్ధం చేస్తూ ఉన్నాడు. నీ శత్రువు ఎవరండి? ఎవరు నీ శత్రువు? చెప్పాలి. కాదు. ఎవరు నీ శత్రువు? నేను ప్రశ్నిస్తా. గొలియాతు కంటే బలవంతులు ఎవరు దావీదు ఎదుట? హూ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ దెన్ గొలైతా బిఫోర్ కింగ్ డేవిడ్? ఎవరు గొలియాతు కంటే బలవంతులు? చెప్పాలి, మీరు చెప్పాలి. గొలియాతు కంటే భయంకరమైనటువంటి బలవంతులు దావీదు ఎదుట ఎవరు? బెత్షెబా. గొలియాతును కొట్టి పడేయగలిగాడు కానీ బెత్షెబాని ఏం చేయలేపాడు దావీదు. చాలామంది బెత్షెబాలు ఉన్నారేమో ఇక్కడ, తెలియదు. ఐ డోంట్ నో. బీ కేర్ఫుల్. నా లైఫ్లో చూసినట్లయితే ఒక్కొక్కసారి మనము సాతానుతో యుద్ధం చేసేటప్పుడు మన కోపాన్ని మనం జయించలేం, మనం అసూయను జయించలేం. మనలో చాలా రకాలైనటువంటి దేవునికి ఆయాసకరమైనవి చాలా లోపల ఉంటాయి.
అవి నిన్ను చీల్చేస్తాయి. సౌలుతో దేవుడు మాట్లాడు, అరే నువ్వు మారాలన్నాడు. సౌలు అభిషేకింపడలేదా? సమయాలు వచ్చి సౌలుని దీవించలేదా? సౌలుకి దేవుడు క్రొత్త మనసు ఇవ్వలేదా? ప్రవక్తల్లో ఒకడున్నాడని పేరు పుట్టలేదా? మద్రి ఇంటి కుటుంబాలు ఎన్నుకుంటే దాక్కోలేదా? తప్పించుకోలేదా? తగ్గించుకోలేదా? కానుకలు ఇవ్వకపోతే చెవులు మోసుకోలేదా? తిడితే ఊరుకోలేదా? నేను సమయాలు ఒకటం లేదా? ఏం చేశాడు? అగాగు రాజును తెచ్చి పెట్టుకున్నాడు. సౌలుని చంపింది ఎవరు తెలుసా? అమాలేకీయుడు. దేవుడు వద్దన్న దాన్ని తెచ్చి నీ ఇంట్లో, నీ ఒంట్లో పెట్టుకుంటే అదే నిన్ను లేపేస్తుంది. బీ కేర్ఫుల్. అందుకే సౌలుతో మాట్లాడుతున్నప్పుడు సౌలు వినలేదు. సమయలు అన్నాడు దేవుడు, నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటాను అన్నాడు. నేను అడుగుతాను, ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు? ఎన్నిసార్లు నీ జీవితాన్ని, నీ బుద్ధిని మార్చుకోమని నిన్ను అడుగుతున్నాడు దేవుడు? ఎన్నిసార్లు నీ కోపాన్ని నువ్వు ప్రదర్శించావు? ఎన్నిసార్లు నీ ఉద్రేకం నువ్వు ప్రదర్శించావు? నేను అంటాను, క్యాన్సర్ పెట్టుకొని పరలోకి వెళ్ళొచ్చు, కానీ నువ్వు కోపం పెట్టుకొని పరలోకి వెళ్తావంటే నీ డాక్టరీన్ నేను నమ్మను. రాంగ్ డాక్టరీన్. ఐఎమ్ సారీ, యువర్ అన్ఫిట్. నీ కోపం నువ్వు జయించలేవు. నువ్వు నీ కోపం వస్తే ఒకసారి అంటావు, నా కోపం వస్తే నేను మనిషినేగా. అవును, నువ్వు మనిషిగా, నువ్వు పశువు అంటా నేను. యువర్ యానిమల్ కదా. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, అరే నీ కోపం పోవాలి. నువ్వు కోపం వస్తే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తావు. నాకు చాలా ధనాపేక్ష ఉండేది. తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి. అలాంటి టైంలో నేను పరిగెడుతున్న దినాల్లో దేవుడు మాట్లాడుతుంటే, ప్రభువా నేను ఎట్లా ఇవన్నీ ఎలా చేయాలి నాకు తెలియదు, నువ్వు వదిలేసి పూర్తి స్థాయిలో మారాలన్నాడు. ఈరోజు ఏది మనల్ని జయిస్తుంది? పౌలు అంటాడు రోమన్స్ చాప్టర్ 12:21లో, డు నాట్ ఓవర్కమ్ బై ఈవిల్ బట్ ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్. ఆమేన్. కీడు చేత జయించబడక మేలు వలన కీడును జయించము. నువ్వు నిజంగా జయిస్తున్నావు? ఈరోజు ఓడిపోయిన క్రైస్తవుడు ఉన్నావా? ఎక్కడ ఓడిపోతున్నావు నువ్వు? ఏది నిన్ను గెలుస్తుంది? నీ కోపమా? నీ అసూయ? నీలో ఉన్నటువంటి కామాభిలాష? నీలో ఉన్నటువంటి దుర్బుద్ధి? సాడిలా, ముచ్చట్లా? ఏంటి నిన్ను గెలుస్తుంది ఈరోజు? దాన్ని నువ్వు ఓడించుతావుగాక. ఆమేన్. యేసుప్రభు వచ్చిన తర్వాత న్యూ టెస్ట్మెంట్ స్టాండర్డ్ చాలా పెంచేశాడు ఆయన. ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. మోషేకి యేసుప్రభుకి తేడా ఏంటి తెలుసా? మోషే ఇక్కడుంటే యేసుప్రభు అక్కడ ఉన్నాడు. ఆమేన్. పాత నిబంధన కొత్త నిబంధన అంత స్టాండర్డ్, అంత డిఫరెన్స్ ఉంది. చాలాసార్లు మనం అనుకుంటాం చాలా మనం ఏదో భక్తి చేస్తున్నామని. కాదు. నేను అప్పుడు ఒక పాట రాసుకున్నాను. పాట రాసుకొని చాలా దుఃఖంలో ఒక పాట రాసుకున్నాను, ఏ షార్ప్ మైనర్. యేసుతో నా బ్రతుకు పరమునకు తుదకు, పాత పట్టకునే వేయ క్రొత్త మాసికతుకు. ప్రభు అంటారు, పాత గుడ్డకు క్రొత్త మాసిక నువ్వు వేయలేవు. పాతదేంటి చెప్తాను. వేషధారిని వేశ్యను మించినాను, వక్రమార్గపు త్రోవలో నక్కను మించినాను. వేషధారిని వేశ్యను మించినాను, వక్రమార్గపు త్రోవలో నక్కను మించినాను. కక్కిన దానికై తిరిగి కుక్కనైనాను, పెక్కు పాపములచి మరిగి నీ ప్రక్కలో పొడిచాను. యేసుతో నా బ్రతుకు పరమునకు తుదకు, పాత బట్టకు నేవేయ క్రొత్త మాసికతుకు. కోపం వీడలేని కయ్యూను కలడు మనలో, ఆశను చంపలేని ఏశావు నాడు మనలో. దాహానికై మళ్ళినా దేమా దొరకడు, సంచిని వీడలేని యూదా
కోపం వెడలేని కయ్యూను కలడరా నీలో, ఆశను చంపలేని ఏషా ఉన్నాడు మీలో. పౌలుతో ఉండి ఉండి హ్యాండ్ చెల్లిపాడు దేమా. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నాడు యూదా. ఏం చేశాడు? ముద్దు పెట్టి దేవుడిని అప్పగించాడు. మారుతాడేమని చూశాడు దేవుడు. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, నీకు అవకాశం ఇస్తున్నాడు. మారాలి. మారు మనసు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. నువ్వు మారు మనసు పొందుదువు కాక. దేవుడు మన జీవితాల్లో ఒక గొప్ప మార్పు కోరుకుంటా ఉన్నాడు. పాతది గతించిపోయింది, ఇక చాలు. ఆ కాలం ఇంకా అయిపోయింది, ఇక ముగించేసేయి. ఇక నీలో మార్పు రాకపోతే నువ్వెందుకు నాకు? నా దగ్గరికి నా స్నేహితుడు వచ్చాడు 20 ఏళ్ళ తర్వాత. అతను ఒక బ్రాహ్మణ్. తిరుపతి వెళ్ళి నిలువు దోపిడి మొత్తం అన్ని ఇచ్చేసి వచ్చాడు. మేమిద్దరం క్లాస్మేట్స్. 20 కోట్లు సంపాదించాడు. జూబ్లీస్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టాడు. వచ్చి, అరే నేను యూట్యూబ్లో శంకర్ మాధవన్ ఒక సాంగ్ చూశాను నువ్వు చేసింది, నీతో ప్రాజెక్ట్ మాట్లాడాలి అంటే, సరే పెద్ద కార్ వేసుకొని వచ్చాడు. స్కాచ్ బాటిల్ విస్కీ అది పెట్టుకొని వచ్చాడు. ఎప్పుడు తాగటమే సినిమా ఫీల్డ్లో. వచ్చి లోపలికి వస్తే ఇంత పెద్ద బొట్టు, నేను వాటేసుకున్నాడు. ఆ బొట్టుకు నాకు కూడా అంటింది. సరే లోపలికి వచ్చి కూర్చోరన్నాను. నేను చాలా దుఃఖంలో ఉన్నాను. ప్రభువు నాతో మాట్లాడుతున్న దినాలు ఇవి. 2011. చాలా దుఃఖంలో ఉన్నాను. రికార్డింగ్ స్టూడియోలో కూర్చుని ఒక పాట రాసుకొని వింటున్నాను. ఏ షార్ప్ మైనర్. ఆ పాటలో చరణం రాశాను. ధరణి గెలిచి ధనము కూర్చి తెలివి నేర్చి నిన్ను మరచి బ్రతుకునంతా అతుకు వేసి చితికి పోయి చితిని చేరి తీరని వేదనే గుండెలో మిగిలెనుగా. నన్ను కరుణించుము దేవా, నన్ను క్షమించుము నా ప్రభువా. నన్ను కరుణించుము దేవా, నన్ను క్షమించుము నా ప్రభువా. నేనే మార్గం సత్యం జీవం అని పలికిన యేసు స్తోత్రం. నీ దారిలో నే నడిచెదా, నీ ప్రేమలోనే నిలిచెదా, నిరంతరం కొలిచెదా. ఇహమునందు సుఖమే ముందు, విసుగు లేదు మోహమందు. విధిని తలచా మనసు రాదు, విభుని వేడ క్షణము లేదు. నేరమే చేసితి, దోషిగా మిగిలి తిని విలపించుచునుంటిని దేవా. విదిలించకుమో నా ప్రభువా, విలపించుచునుంటిని దేవా. విదిలించకుమో నా ప్రభువా. నేనే మార్గం సత్యం జీవం అని పలికిన యేసు స్తోత్రం. నీ దారిలోనే నడిచెదా, నీ ప్రేమలోనే నిలిచెదా, నిరంతరం కొలిచెదా. దేవుడికి మహిమ కలుగును గాక. ధరణి గెలిచి ధనము కూర్చి తెలివి నేర్చి నిన్ను మరచి. డబ్బు వస్తే బాగా కొవ్వు పట్టుద్ది, జాగ్రత్త. ఇక్కడికి ఎక్కుద్ది అది. నువ్వు అనుకోవచ్చు, నేను బంగారం వేసుకున్నాను, అది వేసుకున్నా, అది నేను అంటాను, నువ్వు బంగారం ఇక్కడ నెత్తి మీద పెట్టుకుంటావు, పరలోకంలో బంగారం నీ కాళ్ళ కింద ఉంటుంది. హల్లెలూయా. నీకు తెలియదు చాలా విషయాలు, దేవుడు నీకు తెలియజేయను గాక. నెత్తినేది ఎక్కించుకోకు, ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుము. ఉజ్జియా 16 ఏళ్ళకి రాజు అయ్యాడు, అవలేదా? ఒకవేళ 16 ఏళ్ళకి ప్రైమ్ మినిస్టర్ అవుతే ఆ దేశమంతా మానభంగాలతో నిండిపోద్ది. ఆపుతాడు వాడిని ఎవడన్నా? ఎవడు ఆపలేడు. 16 ఏళ్ళకి రాజు అయ్యాడు ఉజ్జియా. ఏమైంది? ఉజ్జియా స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాను. నువ్వు చెడిపోయావో బాగుపడ్డావో చూసుకో. నీ మనసులో ఇంకా గర్వం ఉందా? ఇంకా నీకు ధనాపేక్ష ఉందా?
ఇంకా నీలో దేవుడికి ఆయాస్కరమైన ఉన్నాయి. ఉదయకాల సమయం అడుగుతున్నాడు దేవుడు, నువ్వు మారు మనసు పొందదువుగాక. ఆమేన్. దేవుడికి పూర్తిగా మారాలి. సగం సగం మారేవాడు అక్కర్లేదు. అందుకే అంటాడు, వెచ్చగా చల్లగా నులివెచ్చని స్థితిలో ఉంటే దేవుడు ఉమ్మేస్తాడంట. ఈ పాట రాసుకుంటూ చాలా బాధపడుతూ లోపలినప్పుడు వాడు వచ్చాడు. ఈ పాట వినిపించా. సరేరా, మనం బిజినెస్ డీల్ తర్వాత మాట్లాడుకుందాము, సినిమా చేయడం అది వేరే విషయం. 4 కోట్లు 3 కోట్లు. ఈ పాట వినిపిస్తే ఎందుకు ఇలా తిరిగి చూస్తే మీరు నమ్మండి, వాడు ఏడుస్తున్నాడు. హీ వాస్ క్రై. నన్ను నువ్వెందుకు ఏడుస్తున్నావురా? నేను ఏడవాలి. దేవుడు నా జీవితాన్ని, నాశనమైపోయిన నా జీవితాన్ని, భయంకరమైన ఊబిలో చిక్కున్న జీవితాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమస్కులుగా పెట్టి నేను ఏడవాలి. నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్నాను. ఒకటే మాట అన్నాడు, అరే నా భార్య క్యాన్సర్ వచ్చి చనిపోయింది, నీది సినిమా చేసే స్థాయి కాదు, ప్రార్థన చేసే స్థాయి అన్నాడు. ఆమేన్. సినిమా చేసే స్థాయి కాదురా నీది. సినిమా ఎవడేం చేస్తాడు, నువ్వు ప్రార్థన చేయి నా గురించి అన్నాడు. ఆమేన్ అంటూ ఒక మాట, యేసు ప్రభు కూడా మంచి దేవుడు అనే ఒక ఆలోచన వాడుకుంది. నేనన్నా, నా కుమారుడు నన్ను నిలబెట్టి, ఈయన కూడా మా నాన్న అంటే ఎలా ఉంటుందన్నా, నా భార్య మామూలు కొట్టదు. అరే యేసు ప్రభు కూడా మంచి దేవుడు కాదురా, యేసు ప్రభువే దేవుడు అన్నాడు. ఆమేన్. ఆయన తప్ప నీకు ఈ లోకంలో దిక్కు లేదు పో అన్నా. అవును 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 అంటున్నాడు. ఒప్పుకోవాలి. ప్రతి మోకాలు వంగునుగాక. వంగని మోకాల్ని వంగిస్తాడు దేవుడు. ఈ ప్రపంచంలో ఆయన వచ్చేటప్పుడు నువ్వు ఎవడైతే వంగడో వాడి మోకాలు భూమికేసి దిగిపోద్ది. హల్లెలూయా. ప్రతి నాలుక ఒప్పుకుంటుంది యేసు ప్రభువే దేవుడని. ఒప్పుకొని తీరాల, ఒప్పుకోకపోతే ఒప్పిస్తాడు నీ చేత. అది నా దేవుడి శక్తి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. దేవుడు మాట్లాడుతున్నాడు. వాడు చాలా పెద్ద కారులో అలా ఆలోచిస్తున్న ఆ పాట పెట్టుకున్నాడు కారులో, స్క్రీన్లో. రోజు తాగేవాడంట. ఆ రోజు ఆ పాట వింటూ తాగుడు మర్చిపోయాడు. ఆమేన్. పొద్దున ఫోన్ చేశాడు, అరే రాత్రంతా నేను నా జీవితంలో ఒంటరి జీవితాన్ని అనుభవించాను నా భార్య చనిపోయిన తర్వాత. ఇది చూస్తుంటే నాతో ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. ఆమేన్. నువ్వు మారుస్తావా మనుషుల్ని? నువ్వు మార్చగలవు ఎవరినైనా? నీకు దమ్ముందా? నువ్వెవరు మార్చలేవు, ప్రభు మార్చాలి. అలా మార్చాలంటే నీ జీవితం కరెక్ట్గా ఉండాలి. ఆమేన్. నీ జీవితం అలా ఉందా ఈరోజు? కర్నూలులో నీ వల్ల ఏం ఉరుగుతుంది? ఇక్కడ ఏం జరుగుతుంది? కర్నూలులో ఏమైనా ఉద్యమం వస్తుందా? నీ వల్ల వస్తుందా? నీ కుటుంబంలో ఎవరైనా మారారా నీ వల్ల? మారితే నువ్వు ధన్యుడు, ధన్యురాలివి. ఆమేన్. మారాలి. నీ మాటలతో మారరు, నిన్ను స్కాన్ చేస్తారు. మోహన్ జోనా సినిమా ఫీల్డ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని లక్షల కళ్ళు స్కాన్ చేస్తూ ఉన్నాయి. చాలామంది అన్నారు, అన్న నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళి కొబ్బరికాయ కొట్టకపోతే గుండు గీచుకుంటా అన్నాడు ఒక ఆయన. నువ్వు కొబ్బరికాయ కొట్టి నువ్వు సినిమా చేస్తావు అన్నాడు. నేనేం నవ్వాను. ప్రభు నాకు సహాయం చేయను కాక అన్నాను. ఆమేన్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు నన్ను ఓడిపోకుండా గెలిపిస్తూనే ఉన్నాడు. విజయశీలుడు ఆయన, విజయశీలుడు. అందుకు ఒక మాట ఉంది, ప్రకటన 3:19 ఒక మాట చదవండి ప్లీజ్. టర్న్ టు రెవల్యూషన్ చాప్టర్ 3 verse 19. కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇంకా చదవండి అమ్మా. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. ఎవరు కూర్చోబెడతారండి? ఎవరు కూర్చోబెడతారు? జయించువాని. సీఎం సీట్లోకి వెళ్ళి కూర్చుంటావు నువ్వు? సీఎం క్యాంప్ ఆఫీస్లో నీ రానివ్వరు. నో, నాట్ అలౌడ్. గెట్ అవుట్. దేవుని సింహాసనం ఉందా? ఏ సింహాసనం గొప్పదుందా? అక్కడ కూర్చోబెడతానంటాడు దేవుడు నిన్ను. ఆమేన్. ఎందుకు ఈ లోకంలో ఉన్నటువంటి తుచ్చమైన వాటి గురించి దాన్ని పోగొట్టుకుంటావు?
లోకంలో ఉన్నటువంటి పనికి వాళ్ళంటే వ్యర్థమైన దాని గురించి లవ్లు అంటూ ఎఫర్లు అంటూ దాన్ని పోగొట్టుకుంటావు. తెలుసా నీకు? సేనాదయాలు పట్టినటువంటి వ్యక్తి తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు. ఈ రోజుల అమ్మాయిలు తన యొక్క చేతుల మీద బ్లేడ్లు పెట్టి గీసుకుంటున్నారు. దే ఆర్ లీజియన్, మెనీ డెవిల్స్. ఏంటో నీ లవ్ నాకు అర్థం కాలేదు. ఐ డోంట్ నో. నేను జెనీలియా, నేను తమన్నా హీరోయిన్లు ఇట్లా కూర్చొని పనిచేసేవాళ్ళం టీ దాక్కుంటూ. కానీ నాకు అప్పుడు అనిపిస్తుంది, ప్రభువా ఆ ఉచ్చులో పడకుండా నన్ను బయటికి తీసుకొచ్చావు. ఈరోజు అలాంటి హీరోయిన్లు కలవటానికి లైన్లు కడుతున్నారు. అది వ్యర్థమని నాకు బయలుపరిచినందుకు నీ కాళ్ళు మొక్కుతున్నాయినా, నీ కాళ్ళు పట్టుకుంటా. మార్పు రావాలి, క్రైస్తవ జీవితం మారాలి. ఆ రోజు నేను చాలా దుఃఖంలో ఆ పాట పాడి, నేను దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను అడుగుతాను ఒక ప్రశ్న, ఈ లోకంలో గొప్పదేంటి? ఏంటి ఈ లోకంలో గొప్పది చెప్పండి. బిల్లీ గ్రామ్ గారిని ఒక ప్రశ్న వేశారంట, 99 years, ఒక టీవీ ఇంటర్వ్యూ వాళ్ళు. వాట్ ఈజ్ ఇట్ దట్ హ్యాస్ మోస్ట్ ఇంప్రెస్డ్ యూ అబౌట్ లైఫ్? మీ జీవిత కాలం అంతట్లో మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసినటువంటి ఘటన, అంటే మిమ్మల్ని బాగా గొప్పగా అనిపించినటువంటి ఏదైనా ఉందా మీ జీవితంలో? అంటే ఏం లేదు, ఒకటే అన్నాడంట, ఇట్స్ బ్రేవిటీ. లైఫ్ ఈజ్ షార్ట్. 99 years, బిల్లీ గ్రామ్, వాట్ హీ సెడ్, యు నో, ఇట్స్ బ్రేవిటీ. జీవితం చాలా చిన్నది నాయనా, చాలా చిన్నది. నువ్వు అనుకోవచ్చు, ఐ థాట్ ఐ వాజ్ యంగ్. నీ వయసు ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు నేను యవ్వనస్తుని అని చెప్పడానికి ఎంతో టైం పట్టదు. అలా వెళ్ళిపోద్ది జీవితం. మరి ఇప్పుడు ఏమైంది సార్ అని అడిగితే, ఐఎమ్ ట్రయింగ్ టు ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ ద సిమిటరీ అన్నాడంట. ఆమేన్. నా స్థలము నేను బంజారాస్లో, కర్నూలులోనో, అమెరికాలో వెతకట్లేదు, శ్మశాన దిబ్బలో వెతుక్కుంటున్నాను అన్నాడంట బిల్లీ గ్రామ్ గారు. ఎక్కడ నీ స్థలం తెలుసా? శ్మశాన దిబ్బ. మర్చిపోతున్నావు, అక్కడ ముగిసిపోతుంది నీ లైఫ్. తుట్ట తుదకు నిన్ను చేర కట్టినాడు కంకణంబు, వట్టి మాట కాదు నిజము పట్టి నడుపు పరమ పురికి నా తండ్రి, పట్టుకొనుము నాదు చెయ్యి మట్టి పాలు కాక మునిపే. వేటూరి సుందరరామూర్తితో పనిచేస్తున్నావు. ఒకసారి పనిచేస్తున్నప్పుడు చాలా సాహిత్యం గురించి మాట్లాడుతున్న టైం అది ఆ రోజుల్లో. అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నేను అడిగా, ఆయన ఒక ట్యూన్ రాయాలంటే, ఆయన సీనియర్ ఎన్టీఆర్ చీఫ్ మినిస్టర్కి రాసినటువంటి రైటర్ ఆయన. నేను ఆయనతో పనిచేస్తున్నప్పుడు, నేను ఎవరికి పడితే వాడికి పాటలు రాయను అన్నాడు. నాకు రాయండి సార్ అంటే, నీకు రాగాలు వచ్చా అన్నాడు. పర్లేదు సార్ కొన్ని వచ్చి అంటే, నువ్వు చేసినటువంటి కంపోజిషన్ నీ రాగం ఏంటని అడిగితే, నీ సగమ పని మప గమ పని సా నిద పా మప గమ పమ గరే సా నిజ అన్న. ఓకే అభిరి అన్నాడు. ఎస్ సార్ అన్నాడు. అయితే ఇప్పుడు రాస్తాను నీకు పాట అన్నాడు. అప్పుడు మాట్లాడుతూ నేను అన్నాను, సార్ ఒక మంచి సాహిత్యం సంగీతం ఏంటి, ఎలా తెలుసుకోవచ్చు అని వాళ్ళని అడిగినప్పుడు, వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే, అరే మంచి సాహిత్యం సంగీతము సినిమాల్లో లేదురా, మీ క్రైస్తవుల్లో ఉంది అన్నారు. ఆమేన్. సినిమాల్లో లేదు. ఒక సినిమా వాడు గ్రహించినటువంటి గ్రహింపు నీకు లేకపోతే నువ్వెందుకు ఇక్కడ ఈ ఆదివారం? ఆ మాత్రం నీకు జ్ఞానం లేదా? అందుకే పౌలు అంటాడు, నీకు సిగ్గు కలుగొట్టకై నేను రాస్తున్నాను కొరింథీ సంగమా. నీకు సిగ్గు తెచ్చుకోను, బుద్ధి తెచ్చుకో. సిగ్గు మాలిన జీవితం నీదే. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి ఈ లోకంలో గొప్పదే? ఏంటండి, ఏంటి గొప్పదేంటి? చాలాసార్లు ఆలోచిస్తుంటా నేను, ప్రభువా గొప్పదేంటి ఈ లోకంలో అన్నప్పుడు దేవుడు నేను సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు చాలా వందల పాటలు అవలీలుగా రాసేసి నేను పవన్ కళ్యాణ్ ముందు, వాళ్ళందరి డైరెక్టర్స్ ముందు, పెద్ద పెద్ద వీరశంకర్ డైరెక్టర్ల ముందు అలా ప్లే చేసేవాడిని. సినిమా ఫీల్డ్ వదిలేసిన తర్వాత ఆ టైంలో ఇంకా పూర్తిగా వదులుదామనేటటువంటి ఆలోచనలో దేవుడు నాకు సాయం చేస్తున్న దినాల్లో, అప్పటికి కూడా నేను సిట్టింగ్స్ వెళ్తున్నా రవితేజ ఇలాంటి వాళ్ళతో వెళ్తున్నప్పుడు నాకు ఒక్క ట్యూన్ కూడా గుర్తు రావట్లేదు. అప్పుడు ఆలోచించాను, ప్రభువా నీ విద్యను అవిద్యగా చేయవాడు అన్నది నీవేనా? ఆమేన్. నీకు మతిమరుపు నేనే కలిగిస్తాను రా. నువ్వు దేని మీదైతే ఆలోచన పెట్టుకుని ఆధారపడుతున్నావో, యెషయా 31:1 ఉంది, మీరు ఐగుప్తు మీద ఆధారపడుతున్నారా? ఐగుప్తు ధనం మీద ఆధారపడుతున్నారా? మీ ఆస్తుల మీద, ఉద్యోగాల మీద, మీ పెన్షన్ల మీద ఆధారపడుతున్నారా?
నీ భార్య మీద, భార్య భర్త మీద ఆధారపడుతున్నారా? మీరు పిల్లల మీద ఆధారపడుతున్నారా? ఎవరి మీద ఆధారపడుతున్నారు? నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తా, నా పిల్లల్ని నేను నా వృద్ధాప్యంలో నన్ను వారు కేర్ తీసుకోవడం నేను పెంచను. ఆమేన్. ఐఎమ్ నాట్ ఎ సెల్ఫిష్ పర్సన్. నా పిల్లలు నా వృద్ధాప్యంలో వారు నన్ను చూసేదేంటి? దేవుడు నన్ను చూస్తాడు. ఆమేన్. వారు చూడాల్సింది పేద ప్రజల్ని, బీదలని, ఎక్కడెక్కడ అడవుల్లో పనిచేస్తున్న పాస్టర్లకు వాళ్ళు సహాయం దయచేయాలి, వాళ్ళ ద్వారా మేలు కలగాలి. వాళ్ళు నన్ను చూసేదేంటి? నాకు దేవుడు ఉన్నాడు. నేను ఎప్పుడు కూడా నా పిల్లలు అలా పెంచను. నేను సెల్ఫిష్ కాదు. దేవుని అడిగిన, ప్రభువా నా పిల్లలు పెరిగితే సమాజానికి ఉపయోగపడేటట్టు, నీ మందిరానికి ఉపయోగపడేటట్టు చేయి. నాకు నువ్వున్నావు ప్రభువా. ఆమేన్. ఎవరి మీద ఆధారపడుతున్నావు? పిల్లల మీద ఆధారపడుతున్నావా? నీ పిల్లల్ని చూడాలి. చూడకపోతే నువ్వు డిసప్పాయింట్ అవుతావు, వాళ్ళని తిడతావు, అక్కడ కూడా నువ్వు ఫెయిల్ అవుతావు. చెప్తున్నా, 70 years అప్పుడు నువ్వు ఫెయిల్ అవుతావు. బీ కేర్ఫుల్. దేవునితో మాట్లాడను గాక. ఏంటి గొప్పది లోకంలో? ఏంటండి గొప్పది? ఎవరు చెప్పరా? కర్నూలులో గొప్పదేంటో నాకు తెలియదు. మేము ఈస్ట్ వెస్ట్కి వెళ్తే అక్కడ కొబ్బరి తోటలు, బొబ్బర్లంక, అమెరికాలో కార్లు అంట గొప్పవి. ఏంటి ఈ లోకంలో గొప్పదేంటి చెప్పాలి దైవజనులు? ఐ డోంట్ నో. పాస్టర్ రక్త చరిత్ర. ఓకే, ఆ రక్త చరిత్ర నీకు తెలుసు, కానీ ప్రభు సిలువలో కార్చాడు చూసావా? ఆ రక్త చరిత్ర నాకుంది. ఆమేన్. అది నన్ను మార్చిందంట. నేను ఆ రక్త చరిత్ర నీకు ఎవరు చెప్పాలి? అది మొన్నొచ్చింది, ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఉంది. దాని శక్తి ఎక్కువ. అనుభవించలేక నువ్వు పడున్నావు ఎయిడ్స్ పేషెంట్ లాగా. నేను అప్పుడు ఆలోచిస్తూ, ప్రభువా ఎన్నో పాటలు రాశాను, దేవుడి పాటలు రాయడం అంత ఈజీ కాదు అన్నాడు దేవుడు. ఇప్పుడు మనల్ని కూడా రాస్తున్నాడు. పారిశుద్ధ పారిశుద్ధ ఇది నీ మ్యూజిక్. నేను అంటాను, పక్కన పెట్టు, నువ్వేం పని చేయవు. నీకంటే తమన్ గొప్పగా చేస్తాడు, నీకంటే జేసు ప్రసాద్ అద్భుతం చేస్తాడు. రాత్రి మహేష్ బాబు సినిమా వేశాడు అక్కడ బస్సులో, పక్కన చంపేస్తున్నాడు సౌండ్ పెట్టి. ఏం చేస్తాం మరి? భూమి మీద ఉన్నాం కదా, చస్తావా? తట్టుకోవాలి. ఏం చేస్తాం? ఈ శరీరం ఉన్నంత కాలం తప్పదు. నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. నువ్వు ప్రతి దాంట్లో నేను సాతానుగాడు వెంటాడుతూనే ఉంటాడు, కానీ దేవుడు గెలిపిస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఏంటి నీ మ్యూజిక్? ఏంటి అటు తిప్పి ఇటు తిప్పి పదాలు నువ్వు ఇంటి రాసేది? నీకంటే గొప్పగా రాయగలరు సినిమా రచయితలు. ఆమేన్. నేను అడిగాను, ప్రభువా అలాంటి సాహిత్యం నాకొద్దు. ఒక పాట నువ్వు ఇస్తే పరలోకం నుంచి నాకు ఇవ్వకపోయినా పర్లేదు. ఆమేన్. ఇవ్వకపోయినా నువ్వు కనికరంగల దేవుడవే. పాటలు రాసి నాకు పేరు ప్రఖ్యాతలు అక్కర్లేదు నాయన. వద్దు నాకు పేరు ప్రఖ్యాతలు. నాకు ఎన్ని లైకులు ఉన్నాయి, నా పాట ఎంతమంది చూస్తున్నారు, నాకు ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నీ యొక్క హృదయ ఆంతర్యములను పరిశీలించబడ ఆయనే. వద్దు మనకు అవన్నీ. దేవుని నామం కనపరచబడాలి. అంతవరకు నీ జీవితం అట్లా కనపడతావు, వెళ్ళిపోతావు. నీ స్టాప్ వచ్చినప్పుడు దిగిపోవాలంతే. తర్వాత నీకు సస్టైన్ లేదు. ఆ టైం వరకే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆమేన్. నేను అప్పుడు రాస్తూ, ప్రభు నాకు పాట అంటే దేవుడు ఫస్ట్ ఒక లైన్ ఇచ్చాడు, డి మైనర్. మతాధిపతి కన్నా శతాధిపతి మిన్నా, సంచిలో ధనము కన్నా సమాధానమే మిన్నా, హన్న ప్రార్థనలో ఉన్న ఆశయం ఎంతో మిన్నా, అందలమెక్కుట వలదన్నా అంగలాచుటయే మిన్నా, ఏది మిన్నా ఏది సున్నా తెలుసుకోరా క్రైస్తవుడా. ఏది మిన్నా ఏది సున్నా తెలుసుకోరా క్రైస్తవుడా. నిన్ను గన్నా యేసు కన్నా ఏది లేదులలో కానా. హల్లెలూయా 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 హల్లెలూయా
మిన్నా, ఏది మిన్నా, ఏది సున్నా, తెలుసుకోరా క్రైస్తవుడా. నిన్ను గన్నా యేసు కన్నా ఏది లేదురా లోకాన. హల్లెలూయా. ఇది సినిమా వాళ్ళు రాయలేరు, ఎందుకంటే మతాధిపతి శతాధిపతి వాళ్ళకి తెలియదు. ఏంటి మతాధిపతి శతాధిపతి? మతాధిపతికి వాక్యం బాగా తెలుసు. ఆది కాండం నుంచి మలాకి వరకు నవిలేశారు వాళ్ళు. అన్ని చదివారు, యేసు ప్రభు యొక్క రాకడను గురించిన విషయాలన్నీ చదివారు, ప్రవచనాలు చదివారు. కానీ యేసు ప్రభు సమాజ మందిరంలో కనబడితే దయ్యములకు అధిపతి అన్నారు. ఆశ్చర్యం వేస్తుంది నాకు ఒక్కోసారి. ఏమైపోయింది నీ బైబిల్ నాలెడ్జ్? ఏమైపోయింది నీ థియాలజీ? ఏమైపోయింది నీ యొక్క ఆదివారపు ఆరాధన? ఏమైపోయింది? సమయం వస్తే దేవుడు కనిపించట్లేదా నీకు? టైం వస్తే దేవుణ్ణి పక్కన జరిపేసి నీ యొక్క కోరికలు నెరవేర్చుకునేటటువంటి కుక్కవరా నువ్వు అన్నాడు దేవుడు నన్ను. ఫెయిల్ అయిపోయింది నీ పని, అవుట్. శతాధిపతి ఏంటో తెలుసా? యేసు ప్రభు కాళ్ళు పట్టుకున్నాడు. హల్లెలూయా. అయ్యా, నేను పిలిస్తే వస్తారు, కానీ నువ్వు నా ఇంటికి రావటానికి కూడా నాకు అర్హత లేదు. ఒక్క మాట సెలవైన ఆయన, ఒక్క మాట చెప్పు తండ్రి, నీకు దండం పెడితే ఒక్క మాట చెప్పు నైనా, లేస్తాడు నా దాసుడు, బాగుపడతాడు. ఒక్క మాట చెప్పు. నీకెంత వాక్యం తెలిస్తే ఏముంది? కొన్ని వేల ప్రసంగాలు విని నీకు స్పిరిచువల్ ఫ్యాట్ వచ్చింది, ఆత్మీయ కొవ్వు పెరిగింది నెత్తిలో. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మతాధిపతి కన్నా శతాధిపతి మిన్నా, సంచిలో ధనము కన్నా సమాధానమే మిన్నా. చాలామంది అన్నారన్నా, నీ ఇంటికి ఎంతోమంది లక్షల సూట్ కేసులు పట్టుకొని లైన్లో వచ్చారు, నిలబడ్డారు. ఒక్క 2 సినిమాలు చేయన్నా, 3 సినిమాలు చేయి, నీ కుటుంబం సెటిల్ అయిపోద్ది. ఇది రైట్ టైం. 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెయిట్ చేసావు, ఇప్పుడు వచ్చింది నీకు అవకాశం. దీన్ని వదులుకోతున్నావు. ఇది నీ టర్నింగ్ పాయింట్. లైఫ్లో సక్సెస్ వస్తుంది నీ లైఫ్లో. చేతిలో సినిమాలు ఉన్నాయి, చేయన్నా. ఎంతోమంది ప్రొడ్యూసర్లు నీకు సూట్ కేసులు పట్టుకొని ఉన్నారు, లక్షలు పట్టుకొని తిరుగుతున్నారు. నువ్వెందుకు చేయవంటే, నేనన్నా, నేను ఎవరిని పోగొట్టుకున్నానో నాకు తెలియదు, నేనేం పోగొట్టుకున్నానో నాకు తెలియదు, నేను క్రీస్తుని సంపాదించుకున్నానన్నాను. ఆమేన్. పౌలు అంటాడు 3:7 ఫిలిప్పీ, వాట్ ఎవర్ థింగ్స్ గెయిన్ టు మీ, దోస్ థింగ్స్ ఐ హ్యావ్ కౌంటెడ్ యాజ్ లాస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్. ఆమేన్. ఈరోజు నువ్వేం పోగొట్టుకున్నావు? నువ్వేం పోగొట్టుకోకుండా వచ్చి ఇక్కడ కూర్చుంటే నీకే లాభం లేదు. నువ్వు దేవుడి కోసం ఏం వదిలేసావని అడుగుతున్నా నేను. ఏం వదులుకున్నావు నీ జీవితంలో? నాయకులతో నడవటం కాదు. దేవుడు అన్నాడు, నాతో నడిచోడురా, నాతో నడిచూడు. ఆమెకు 300 సంవత్సరాలు నడిచాడు, నీ ముఖం నడుస్తావు. 10 నిమిషాలు నడవలేవు నువ్వు, 11వ నిమిషం నీ కోపం వస్తుంది, నీ బుద్ధి బయటికి చూపిస్తావు అన్నాడు. నా దేవుడికి ఇష్టం లేదు. నేను అడుగుతున్నా, ప్రభువా, నాకు మారు మనసు ఏంటో నాకు బయలుపరచు. నాకు చేత కాదు మారటం, నాకు చేత కాదు. నేను మారలేను, ఎందుకంటే నా శరీరం కుళ్ళిపోయింది, నా బుద్ధి మంచిది కాదు, నా యాటిట్యూడ్ మంచిది కాదు. నేను పనికి మాలినాను ప్రభువా. ఆసాప్ అంటాడు కదా, ఐ వాజ్ లైక్ ఎ బీస్ట్ బిఫోర్ గాడ్, ఐ వాజ్ సెన్స్లెస్ అండ్ ఇగ్నోరెంట్. ఆమేన్ అలా అంటాడు. అదే ఆసాప్ అంటాడు, హూమ్ హ్యావ్ ఇన్ హెవెన్ బట్ యూ, దెర్ ఈజ్ నన్ అపాన్ ఎర్త్ దట్ ఐ డిజైర్ బిసైడ్ యూ. ఆకాశం మీద నువ్వు తప్ప నాకెవడన్నాడు? నువ్వు ఉండగా నాకు లోకంలోని అన్నీ కావాలన్నాడా? అనొచ్చు, ఏమి అక్కర్లేదు. అప్పుడు అక్కర్లు తీసేస్తే తెలుస్తుంది నీకు. చెప్పినంత ఈజీ కాదమ్మా, అంత ఈజీ కాదు. యోబునడి తెలుసుకో, అంత ఈజీ కాదు. బైబిల్ చదివినంత ఈజీ కాదు జీవితం. నీకు అదే చెప్తున్నా నేను. బైబిల్ చదవటం వేరు, దాన్ని ధ్యానించి దాన్ని జరిగించటం వేరు. క్రియలు లేని విశ్వాసం మృతం. ఆమేన్. ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఇస్ డెడ్. ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి టైంలో, ప్రభువా నేను అడిగాను, నన్ను క్షమించు, నన్ను కనికరించు ప్రభువా, నా జీవితాన్ని మార్చు. నాకు సహాయం ఎక్కడికి లేదు. నేను వదిలేస్తే అందరు నవ్వుతారు, అందరు నవ్వుతారు. ఇదే సమాజం నన్ను చూసి నవ్వుతుంది. వాడు చాతగాక సినిమాలు వదిలేశాడు అంటాడు.
వాడు ఓడిపోయాడు అంటారు, సక్సెస్ సాధించలేరు అంటారు. ఎన్ని సంవత్సరాలు పనిచేసి సడన్గా ఇప్పుడు మానేశాడంటే వాడికి పిచ్చి పట్టింది అంటారు. ఒకడు అన్నాడు, నీకు పిచ్చి పట్టిందా అన్న? మాకు లేడా దేవుడు? మాకు లేడా? ఏం పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు మానేసావు నువ్వు సినిమాలు? మాలాంటి యవనస్తులు ఎంతోమందికి నువ్వు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉన్నావు, ఎన్నో పాటలు ఇస్తున్నావు, ఎంతోమందితో పాడిస్తున్నావు, శ్వేతామోహన్ అంటున్నావు, శ్రేయా ఘోషల్ అంటున్నావు. పిచ్చి పట్టిందంటే అవునా? నేను అన్నాను, నాకు యేసు ప్రభు పిచ్చి పట్టింది. హల్లెలూయా. నీకు డబ్బు పిచ్చి పట్టింది, నాకు యేసు ప్రభు పిచ్చి పట్టింది అన్నాను. నీ పిచ్చి ఏంటని అడుగుతున్నారు ఈరోజు. చాలామంది అమ్మాయిలకి అబ్బాయిలు పిచ్చి, అబ్బాయిలకి అమ్మాయిలు పిచ్చి, డబ్బు పిచ్చి, గర్వం. దేవుడు మాట్లాడుతున్న దినాల్లో నేను అడిగాను, ప్రభువా నాకు తెలియదు, నా జీవితం ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. దేవుడు అన్నాడు యాకోబు పత్రికలో, యూ డు నాట్ నో వాట్ యువర్ లైఫ్ విల్ బి లైక్ టుమారో. యు ఆర్ జస్ట్ ఎ వైపర్ దట్ అపియర్స్ ఫర్ ఎ లిటిల్ వైల్ అండ్ దెన్ వ్యానిషెస్ అవే. అంతలో కనబడి అంతలో మాయమైపోయి జీవితానికి అక్కర్లేదు. తర్వాత మనం కంటిన్యూషన్లో మాట్లాడుకుందాం. దేవుడికి సమయం దీవించిన గాక. దయచేసి అందరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా కనికరించి కాపాడండి, కృప చూపించండి. మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. మీరు మాతో మాట్లాడండి ప్రభువా, ఈ దినమంతా మాట్లాడండి ప్రభువా. నీ వాక్యం ద్వారా, పాట ద్వారా, సాక్ష్యం ద్వారా నాయన మీరు మాకిచ్చిన అవకాశం ఇది. నాయన నేను యోగ్యుడను కాను, అది నీ వెరుగుదువు నాయన. ప్రభువా ఎంతోమంది బిడ్డలు ఎంతో నాయన ఆశతో వచ్చారు, వారిని మీరు బలపరచండి, ఆదరించండి, పాపాన్ని జయించే శక్తిని దయచేయండి నాయన. ఈ అవకాశం ఇచ్చిన నీకు వందనాలు. నన్ను ప్రేమించి సంఘానికి ఆహ్వానించినటువంటి దైవజనులు జాషువా ప్రమోద్ గారిని, వారి కుటుంబాన్ని దీవించండి, సందీప్ గారి కుటుంబాన్ని దీవించండి, బిడ్డలు దీవించండి, యవనస్తులు దీవించండి, అందరిని దీవించండి. ఈ దినమంతా కూడా ప్రభువా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని నీ పాదాలు పట్టుకుని అడగచ్చు. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.